చిన్న మొత్తం పెద్ద మోసం. జేవీ బిల్డర్స్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వేలూరు లక్ష్మీనారాయణ జ్యోతి దంపతులు 3000 మందిని ముంచారు. ఒక్కొక్కరి నుంచి 1,00,000 నుండి 3 కోట్ల వరకు గుంజారు. 1000 కోట్ల రూపాయలపైనే స్కామ్ జరిగినట్టు బాధితులు చెప్తున్నారు. మార్చి 15 నుంచి మోసగాళ్లు బిచానా ఎత్తేశారు. జేవీ బిల్డర్స్ ఆఫీస్కు తాళం వేసేసరికి బాధితులు రోడ్డెక్కారు. ఉప్పల్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదైంది. లక్ష్మీనారాయణ జ్యోతి దంపతుల చరిత్ర మొత్తం మోసాలమయంగా చెప్తున్నారు. పలు చీటింగ్ కేసుల్లో ఉన్నారని వాళ్ళ వివరాలను వెలికి తీస్తున్నారు పోలీసులు. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. జేవీ బిల్డర్స్ ఘరానా మోసంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. ఒక్కటొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం విజువల్లో చూస్తున్నాం. వీరందరూ కూడా బాధితులే. దాదాపు వీళ్ళందరూ కూడా 1,00,000 రూపాయల నుంచి కూడా 3 కోట్ల రూపాయల వరకు కట్టిన వారు కూడా ఉన్నారు. ఒక మహిళ అయితే దాదాపు 3 కోట్ల రూపాయలు కట్టి తన ఇంట్లో కూడా చెప్పకుండా డబ్బులంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు అంతా డబ్బులంతా పోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వారందరూ కూడా తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా కూడా ఈ యొక్క స్కీమ్లో జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ డబ్బులు కట్టారు. సో ఇప్పుడు ఈయన బిచాన ఎత్తేసారు కాబట్టి తాము మోసపోయామనే ఉద్దేశంతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ బాట పట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధితులు ఉన్నారు. ఏంటంటే ఏం చెప్పారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఈ స్కీమ్లో వారు చెప్పినటువంటి అంశాలు ఏంటి? ఇతను జేవీ బిల్డర్స్ అని చెప్పేసి మన ఉప్పల్లో ఉందండి, ఆదిత్య హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఆఫీసు. వీళ్ళు ఏంటంటే 1 lakh పెడితే 4% ఇంట్రెస్ట్ లాగా 10 months పీరియడ్, మంత్లీ 2 ఇన్స్టాల్మెంట్ చిట్టి పర్పస్ లాగానా? చిట్టి కూడా ఉందండి. ఇదేంటంటే మనం ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే దానికి 4% ఇంట్రెస్ట్ లాగా అమౌంట్ మనకి పే చేస్తా అని చెప్పేసి చెప్పారు. అయితే మేము కూడా ఇంత అమౌంట్ ఎక్కడ కూడా ఇస్తలేరు కదా ఎవరు, మేము కూడా నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇంతకుముందు చేసిన వాళ్ళు మన తర్వాత అసోసియేట్స్ అనే ఏజెంట్స్ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ కట్టాము, మాకు 4-5 months నుంచి అమౌంట్స్ పడుతుందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ చూపించి వాళ్ళు మమ్మల్ని నమ్మే విధంగా మాకు మాటలు చెప్పి తర్వాత వాళ్ళ సార్ వాళ్ళతో కూడా మాట్లాడిపించి అన్ని విధాలుగా మమ్మల్ని నమ్మించి ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మేము వాళ్ళ మాటలు బట్టి నమ్మి మేము పెట్టినందుకు ఈరోజు మేము ఇంత బాధపడాల్సి వస్తుందంటే. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? టోటల్ నేను ఇప్పటి వరకు అంటే 3-4 సార్లు పెట్టానండి. టోటల్ కలిపి 50 లక్షలు పెట్టాను. నాకు దాంట్లో 16 lakhs వచ్చిందండి, అంటే ఇన్స్టాల్మెంట్ వైజ్గా. ఇంకా 34 lakhs నాకు రావాల్సి ఉంది. దానికి కూడా ల్యాండ్ అనేది షూరిటీ పర్పస్గా సెక్యూరిటీ కింద మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు అటువంటిది ఏం లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి అడుగుతూ ఉన్నాను, చేపిస్తానంటే అవుతుంది అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటిది అవ్వలేదండి. నేను ఎన్నోసార్లు వాళ్ళకి కాల్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా ఏదో ఒక మాట చెప్పి దాటవేస్తున్నారు, అంత తప్పించి ఏం లేదు. లాస్ట్ 1 month నుంచి పేమెంట్ సరిగ్గా ఇవ్వకుండా అడిగితే మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందండి, లేకుంటే ఆడిటింగ్ జరుగుతూ ఉంది, దానివల్ల మేము పేమెంట్ చేయలేకపోతున్నాము, ఒక 5 days ఆగండి, 10 days ఆగండి అని చెప్పేసి లాస్ట్ 1 month నుంచి కూడా ఇదే రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ తీరా మొన్న March 1st కూడా మేము వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే March 15th మీరు టోటల్ అందరి ఇంట్రెస్ట్లతో కలిపి అమౌంట్ వేస్తామని చెప్పారు. మేము 15th రోజు కాల్ చేస్తే వాళ్ళ అసోసియేట్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఓనర్స్ ఎండి ఉన్నారో జ్యోతి వేలూరి ప్లస్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయండి. తీరా ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీస్ షట్టర్ లాక్ వేసి ఉంది. అక్కడ వాళ్ళని అడిగితే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారండి, మొత్తం ఆఫీస్ మొత్తం మూసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, అబ్స్కాండ్ అయ్యారు. అసలు ఏం లేవు, మొత్తం క్లోజ్ ఉందా? ఎవరు అండి, ఏ స్టాఫ్ కూడా ఒక్కరు వాళ్ళ అకౌంట్స్ కానీ అందులో పనిచేసే వర్కర్స్ కానీ ఎవ్వరు కూడా లేరండి. ఓన్లీ అసోసియేట్స్ అని ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా కస్టమర్స్. ఏ స్టాఫ్ ఒక్కరు కూడా ఎవ్వరు కూడా లేరు, అందరు వెళ్ళిపోయారు. ఓకే అండి, మీదేంటండి సమస్య? ఈయన దాదాపు 50 లక్షల దాకా కూడా డబ్బులు కట్టాను, తను కూడా మోసపోయని చెప్తున్నారు. మీరు ఎంతవరకు కట్టారు సార్? నేను పెన్నేళ్ళలో కట్టించినండి 7 లక్షల రూపాయలు. ఆయన మా టీం లీడర్ అంటాడు, రాజేందర్ అంటున్నాడు, రాజేందర్ సీన్ అంటున్నారు. వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి నేను 3 సంవత్సరాల క్రితం వీళ్ళు స్కీమ్ పెట్టిరండి, ఏదంటే ల్యాండ్ మీద మేము బెనిఫిట్ ఇన్కమ్ ఇస్తా అని చెప్పి ఒక స్కీమ్ పెడితే దాన్ని నమ్మలేదండి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేము ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది, మాకు ఈ విధంగా వస్తున్నాయి, మేము రెంటల్ ఇన్కమ్ అనేది పెట్టుకుంటూ ఇన్వెస్షన్ అంటే డబ్బులు పెడితే 1 కోటి రూపాయలు పెడితే 1,40,000 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి 4 రూపాయలు ఇంట్రెస్ట్ చెప్పినా చెప్పి వాళ్ళ మాయమాటలు చెప్పి మేము వాళ్ళ ద్వారా మేము 7 లక్షలు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇలా మేము 1 రూపాయి రాలేదండి మాకు. ఇలా కోట్ల దగ్గర ఒక 5,500 కోట్ల పైన ఉంటుంది తప్ప తక్కువ లేదనేది పబ్లిక్ వాయిస్ వస్తుంది. ఇక్కడ ఆల్రౌండ్ చూస్తే చాలా మంది బాధ్యులు వచ్చారు, పోలీస్ స్టేషన్ చూస్తే మేము కేసు పెట్టడం జరిగింది.
ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మా కేసు పెట్టుకుంటే మీకు ఏమవుతుంది, మా అంటే సంవత్సరం మేము తిరుగుతాము, లేకపోతే మా అంటే సంవత్సరం తిరుగుతాము, కేసుల ద్వారా ఏమవుతుంది, మేము ఏమైనా సెటిల్ చేసినామంటే మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో వాయిస్ రికార్డు పెడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని భయబంధకు గురి చేస్తున్నారు తప్ప వీళ్ళు అనుకుంటున్నారు పబ్లిక్ని చిట్టి చేస్తే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది, ఇలా వాళ్ళు ఎవడైనా కానీ ఎంత తోడైనా కానీ వాడి చట్టం చుట్టం కాదు, వాడు ఎవడైనా చట్టానికి బాధ్యుడే. ఇలా లక్ష్మీనారాయణ కానీ జ్యోతి కానీ వాడి వెనక టీం లీడర్ కొంతమంది ఉన్న టీం లీడర్లు చూస్తే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, వాళ్ళు చూస్తే బాధ్యులే. ఎందుకంటే ఇలా మా టీం లీడర్ వల్లనే మేము అందరం బాధ్యులు, అందరం ఇబ్బంది పడడం జరిగింది. ఇలా లక్ష్మీనారాయణ అంటాడు మాకేం తెలియదు, ఆ జ్యోతి అంటాడో మాకేం తెలియదు, ఎవడైతే టీం లీడర్ ఉంటాడో వాడు వచ్చి మనం డబ్బులు కట్టి అని చెప్పి ఈ విధంగా మనం టీంలో ఎంతమంది ఉంటారండి? వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు, వాళ్ళు టీం మెయిన్ లీడర్లు. మీరు జాయిన్ మీ టీం లీడర్ కింద మీ ఎంతమంది ఉన్నారు? మీరు దగ్గర ఇప్పుడు మా టీం లీడర్లో మేము మా దగ్గర మాకు పెడితే రాజేందర్ అంటాడు సీన్ అన్న టీం దగ్గర ఒక 7-8 మంది ఉన్నామండి. అంటే ఇట్లా దగ్గర చాలా మంది ఒక్కొక్కడు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే కోరుకున్నా, వీళ్ళను చట్టపరంగా శిక్షించాలి, బాధ్యులకు సరైన అందరికీ న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డిని అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కామ్లు జరిగేది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో స్కామ్లు, అప్పుడు భూమి స్కామ్లేనే, ఇప్పుడు మనీ స్కామ్లు ఇప్పుడు అప్పటి నుంచే నడుస్తుంది. ఇది ఏంటంటే వీడు కావాలని ప్రిపేర్డ్ ప్లాన్ నెంబర్ చేసి వీడు ఎస్కేప్ అయ్యండి. ఇక్కడ ఇలా జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప జనాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, రోడ్ బోట్ తిప్పుతున్నాం, మన పోలీస్ స్టేషన్ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నాడు వాడు. ఇప్పుడు ఇలా మేము 3 రోజుల కంటే ఆగమవుతున్నామండి. ఇలా మేము ఒకటే అడుగుతున్నాము, వాడిని చట్టపరంగా శిక్షించాలి, మా డబ్బులు మాకు ఇప్పివ్వాలి. ఏంటంటే మీరెంత డబ్బులు కట్టారు, ఎప్పుడు మీరు గ్రహించారు మేము మోసపోయామనేసి? అక్కడికి వెళ్ళినప్పుడు చూసారా లేకపోతే ఎట్లా? అంటే వీళ్ళు మాకు ఏంటంటే ఫిబ్రవరి 15th వారం నుంచి మాకు అమౌంట్ స్టాప్ అయిపోయింది. అప్ టు ఫిబ్రవరి అంటే జనవరి మంత్ ఎండింగ్ వరకు అన్ని పే అవుట్స్ ఏదైతే వీళ్ళు కస్టమర్లు కట్టిర్రో, ఈ 20 months స్కీము, 25 months స్కీము, రెంటల్ 1 lakh చిట్టి అవన్నీ కట్టిరో అవి అప్ టు జనవరి మంత్ ఎండింగ్ వరకు పడ్డది. జనవరి మంత్ ఎండింగ్ వరకు అన్నాక ఫిబ్రవరి 1st పేమెంట్ ఏమి చెప్పారంటే, ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో మీ కస్టమర్లను కాపాడుకోండి, ఓ పే అవుట్ చేస్తుండే, మీరు బిజినెస్ కంపెనీ పేరు మీదనే చేసి తెచ్చుకోండి, కంపెనీ పేరు చెప్పి తెచ్చుకోండి, బిజినెస్ చెప్పి ఆ అమౌంట్ వాళ్ళకి అడ్జస్ట్ చేయండి, మేము వాళ్ళకు కాల్ ఇస్తే మీరు కంపెనీ పేరు చెప్పుకొని తెచ్చుకున్న దానికి కూడా రిసిప్ట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అట్లా తీసుకొచ్చి కంపెనీకి కట్టిన తర్వాత ఆ అమౌంట్ కూడా మేము కస్టమర్లకు కొద్దిగా అడ్జస్ట్ చేసినాం. ఎవరైతే ఏజెంట్లు ఇప్పుడు 3.5 ఏళ్ళ నుంచి పనిచేస్తారో వాళ్ళు మేము అమౌంట్ పర్సనల్ తెచ్చుకొని కూడా కంపెనీ మాకు రిసిప్ట్లు ప్రొవైడ్ చేసి ఆ డబ్బు వాళ్ళకి అడ్జస్ట్ చేసినాం. సరే ఒక పే అవుట్ కదా అని అడ్జస్ట్ చేసేసినాం. ఎప్పుడైతే 15th నుంచి అయిపోయిందో మా డౌట్ వచ్చేసి మేము ఏం చెప్పినాం, మాతో సార్ ఏదంటే మేము ఇంత తెచ్చి చేయలేము, ఏదో సరే ఒకసారి అంటే ఆదుకున్నాం కాబట్టి నెక్స్ట్ పే అవుట్లు మీరు ఇవ్వాలని చెప్పి మొన్న 14th నైట్ చెప్తే మాకు హామీ ఇచ్చారు. ఏమని, మనకు ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడక్కడ అన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఆలేరులో ఉన్నాయి, అక్కడ బచ్చనపేటలో ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి ఇటు విజయవాడ ఊరుకొండ సైడ్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అన్ని మనకు పోతే మనకు అమౌంట్ వస్తుంది, అమౌంట్ వచ్చిందని మనం సెటిల్ చేస్తుందాం, ఎవరు ఉద్దరికి వాడకండి, టెన్షన్ వాడకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఒక 5 రోజులు టైం ఏమైనా 15th వరకు మాకు రిక్వెస్ట్ పెట్టుకుండు. ఆయన కూడా 18th వరకు మాకు 18th నాడు పే అవుట్ పడితే మేము ఆపుతాం సార్ అని చెప్పి నిన్న ఈవినింగ్ దాకా మేము ఆదాల్సి వచ్చింది. ఎందుకంటే అందరి అకౌంట్లో లింక్ ఉన్నాయి కంపెనీతోని. మరి ఆ సిస్టమ్స్ కూడా అన్ని తీసుకెళ్ళిపోయారు. ఒక వారం కిందట ఆడిటింగ్ అవుతుంది అది అని చెప్పి తీస్తారు. అవి భద్రంగా ఉన్నాయా తెలియదు, మరి ఎక్కడ వేసినరా తెలియదు, ఏం తెలియదు, డాటా వస్తుందని చెప్పి వాళ్ళు అది ఒక్కటే ఆఫీస్లో ఇంకేమన్నా ఆఫీస్లో ఏమన్నా చెప్పారు? అప్పుడు అదొక్కటే ఆఫీస్ సుమారు నాకు తెలిసి 2 years నుంచి అదే ఆఫీస్ అండి. ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడ బోడుప్పల్ దగ్గర ఏదో డూప్లెక్స్ హౌస్లో ఉండే, నేను 2020 కరోనా టైం నుంచి ఉన్న ఆఫీస్లో. అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే రామరాజ్ కాటన్ వెళ్ళారు. అక్కడ వాళ్ళకి వాస్తు బాగాలేదు, మంచి లేదు, మనకు సొంత ఉండాలి, పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆదిత్య హాస్పిటల్కి 2 years బ్యాక్ షిఫ్ట్ అయ్యారు. ఈ 2 yearsలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకు బిజినెస్ వచ్చింది. అయితే ఈ 20 lakhs గ్రూప్ అనేది డిసెంబర్ వీళ్ళు బ్యాంకాక్ వచ్చినాక పెట్టారు. అప్పటి వరకు డిసెంబర్ వరకు 20 lakhs గ్రూప్ 1 lakh 1,60,000 అన్న స్కీమ్ లేదు. డిసెంబర్ వరకు ఈ రెంటల్ స్కీమ్స్ అప్ టు పర్ఫెక్ట్ అన్నీ పడ్డాయి. ఎప్పుడైతే వీళ్ళు గ్రూప్ ప్లాన్స్ 20 lakhs 1 lakh అమౌంట్ అయిందో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ 4 months విపరీతంగా కలెక్షన్ ఫ్లో వచ్చిందండి. ఆ వచ్చిన దాంట్లో కూడా 4 monthsకి 1,60,000 ఎవరికైతే పేమెంట్లు ఇవ్వాలో ఇచ్చిరు. పేమెంట్లు ఒక 4 నెలలకు 1 monthలో 4 పేమెంట్లు పోతాయండి. అట్లా 10 మంది పోయినా 40 మందికి నెలకు 4 మంది 120 మంది పేమెంట్లు ఇచ్చారు. మరి మిగతా డబ్బు ఎక్కడ పోయింది? అంత కలెక్షన్ చేసిన డబ్బు ఎక్కడ పోతుంది? ఇవ్వాలి కదా. ఆ డబ్బు అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏమనంటే ఆడిటింగ్ అవుతున్నాయి, అకౌంట్ ఫ్రీజ్ అని అమౌంట్ సీజ్ చేసిరు. అమౌంట్ రిలీజ్ కావాలి, మన 3 months టైం పడుతుంది. మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్, మీరు మా సొంత బిడ్డలు, సొంత ఇది అని చెప్పి మాకు అంతా మొత్తం బ్లైండ్గా, ఎట్లా అంటే బ్లైండ్గా నమ్మించి
మోసం చేశారు. మొన్న అసలు మేము తప్పు పని చేసినాం ఏంటంటే మాకు 14th మీటింగ్ ఉన్నప్పుడే రౌండప్ చేసిన వాళ్ళని చేస్తే బ్యాంకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, బ్యాంక్తో మాట్లాడినన్నారు. ఇంకా మీరు ఎవరైనా కస్టమర్ తెచ్చినా మేము బ్యాంక్ అష్యూరెన్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి కొద్దిగా నమ్మాల్సి వచ్చింది, నమ్మి మోసపోయినాం. సో మీకు ఏంటి ఇదేనా అగ్రిమెంట్ తీసుకున్నది? సో మనం చూస్తున్నాం 20 రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్ ఇది. బాండ్ పేపర్ తీసుకొచ్చారు, ఎంఓఏ తీసుకున్నారు. ఇక్కడ ఎంత తీసుకున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా రాసుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అన్నీ కూడా చాలా నీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ నీట్గా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఇక్కడ అగ్రిమెంటు, ఈ అగ్రిమెంట్ అనేది కూడా వాళ్ళు రాశారు. ఎప్పుడు డబ్బులు ఇచ్చాము ఏంటి అనేది కూడా చెక్ రూపంలో ఇచ్చామా లేనిది అనేసి కూడా వాళ్ళు చాలా క్లియర్గా కూడా వారు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళు డబ్బులు కట్టిన తర్వాత రిసిప్ట్, ఈ జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రిసిప్ట్ కూడా చాలా క్లియర్గా చూస్తే 5 లక్షల రూపాయలు రిసీవ్డ్ విత్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కస్టమర్ నేమ్ కూడా రాసి రాచమల్లి యాదగిరి అని రాసి 5 లక్షల రూపాయలు మాకు అందిననేసి కూడా పెట్టారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తామని కూడా వారు ఇక్కడ చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేసినటువంటి నేపథ్యం. తర్వాత ఈ 5 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత వీరికి షూరిటీ కింద 5 లక్షల రూపాయలు పోస్ట్ చెక్ ఇచ్చారు. చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈయన పేరు మీద కూడా 30వ తారీఖు 05/2024 అంటే ఇంకా 2 నెలలు ఉంది, ఇంకొక 2 నెలలు దాకా ఉంది. అప్పటి వరకు పోస్ట్ చెక్ వీరు 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి, పైగా గతంలో కూడా ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు మాకు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో డబ్బులు కట్టారు. టైం చూశారు, కరెక్ట్గా ఎక్కువ మంది పెరిగే కొద్దీ డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఈ లిక్విడ్ క్యాష్ అంతా కూడా తీసుకున్నారు. జంప్ అయిపోయినటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు కొంతమందికి వీళ్ళందరికీ కూడా డబ్బులు అడిగితే బెదిరింపులు, పైగా ఈ బెదిరింపులు కూడా ఇచ్చారు. సో వీళ్ళు చెప్తున్నారు, మై డియర్ జేవీ ఫ్యామిలీ మెంబర్స్, కొద్దిగా మీరు కస్టమర్లను రాకుండా చూడండి. మనం ఆఫీసులో కూర్చొని మనం ఏదైనా ఉంటే పరిష్కారం ఉంది, ఏదైనా కానీ పరిష్కారాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ 2-3 రోజులు లేట్ అవుతుందని చెప్పినాను, అయినా కూడా ఆఫీస్కి వచ్చి గొడవ చేయడము, ఆఫీస్కి వచ్చి అందరూ దౌర్జన్యాలు చేయడము, ఇక మాకేమో ఒకరు ప్రాణభయం, వేరే వాళ్ళు చంపుతానని బెదిరించడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు కొంతమంది కస్టమర్స్కి. ఏమనంటే, మీకు పెట్టిన డబ్బులు మేము ఇస్తాం, మమ్మల్ని బెదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, మాకు టైం కావాలని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చారు, డబ్బులు అధిక వడ్డీ వస్తుంది అనేసి కూడా అందరూ పెట్టారు. కాకపోతే ఇప్పుడు అంతా డబ్బులంతా ఊడ్చుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ స్కామ్ అంతా చూస్తే దాదాపు వీరి మాటల్లోనే 3,000 మంది దాకా ఉన్నారంటే, ఈ 3,000 మంది ఎంత డబ్బులు పెట్టారంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క వ్యక్తి దాదాపు 50 లక్షలు పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే మొదటగా నమ్మించిన చాలా ఈజీగా నమ్మిస్తున్నారు. టీమ్ లీడర్స్ కూడా చాలా నమ్మిస్తున్నారు. వీళ్ళకందరికీ కూడా మంచి తాయిలాలు ఇస్తున్నారు. తర్వాత విచారణ ఎత్తేసినటువంటి నేపథ్యం కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలని కూడా వీరు బాధితులు వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. ఇంటర్లింక్ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు బయటపడుతున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసు దాదాపు 1000 కోట్ల రూపాయల నుంచి కూడా ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అనేసి కూడా వీళ్ళు అనుకుంటారు. కోట్లాది రూపాయలు దీని వెనక స్కామ్ ఉంది, దీని వెనకాల పెద్దలు కూడా ఉన్నారు. వీరు కేవలం ఒక 2 వైఫ్ అండ్ హస్బెండ్ చేసినటువంటి స్కామ్ కాదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పోలీసులు పట్టుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.